ఖమ్మం జిల్లా కల్లూరు పోస్ట్ ఆఫీసులో పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల బీపీఎంల సమావేశం నిర్వహించారు. ఎంఓ ఖమ్మంపాటి రాజా అధ్యక్షతన మీటింగ్ సాగింది. ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ వీరభద్రస్వామి పాల్గొన్నారు. లంకపల్లి గ్రామానికి చెందిన రాచూరి శ్రీనివాసరావు పోస్టల్ డిపార్ట్మెంట్తో టాటా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ప్రమాదంలో మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు జక్కుల మానసకు 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఇప్పటి వరకు 60,000 మందికి ఇన్సూరెన్స్ చేశామన్నారు. అలా చేయించుకున్న వారిలో ప్రమాదశాత్తు చనిపోయిన 23 మందికి చెల్లించామన్నారు. ప్రతి ఒక్కరూ బీమా పాలసీ తీసుకొని కుటుంబానికి భరోసా కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ భద్రత అవసరమని, తక్కువ ప్రీమియం, ఎక్కువ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. అది సింపుల్, రోజుకి ₹1.5. ఇప్పుడు టీ తాగితే 10 రూపాయలు అయిపోతుంది. రోజుకి ₹1.5 పోనీ 520 అంటే ఏంటి? ఒక 2 సండేలు 2 బిర్యానీలు తింటే అయిపోతాయి 500 కదా. మన మగవాళ్ళకి, ఆడవాళ్ళు అయితే ఎక్కువ తింటారు కానీ మనం తింటే, ఎందుకంటే ఏం పెద్ద అమౌంట్ ఏం కాదు. నేను ఎవ్రీ చేస్తాను 399 మా శ్రీకాకుళంలో మా కాలనీలో చేపించాను. అంటే మా కాలనీలో అందరూ కూడా చేపించాము. ఎందుకంటే అది పెద్ద తప్పు పని ఏం కాదు. కాకపోతే మనము 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ మనమే రిమైండ్ చేయాలి. మనమే ఇది ఒక సోషల్ కమిట్మెంట్ కింద తీసుకోవాలి అంతే. దీంట్లో మనకు వచ్చింది ఏం లేదు. కానీ ఏంటంటే దీని ద్వారా మనకు పబ్లిక్ తో డీలింగ్ పెరుగుతుంది. తద్వారా మన ప్రోడక్ట్ కూడా పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. అది నా ఉద్దేశము. అందుకనే నేను ఇప్పుడు ఆల్రెడీ 3-4 DCDBలో పాల్గొన్నాం. కాకపోతే ఇక్కడ మన జీడిఎస్ అందరూ కొద్దిగా తొందరగా కలుస్తారన్న ఉద్దేశంతో ఇవాళ అందుకే నేను టైం కూడా చెప్పాను. ఒక BOకి వెళ్ళి ఏ ఊరు వెళ్ళాము, అక్కడ DCO కానీ పదవితో కానీ రాదు. నేను అందుకే ఇప్పటికీ చెప్తాను, నేను ఏదో ఒక BOకి వచ్చాను. ఇప్పుడు లంకల్పల్లి BOకి వెళ్ళాను అనుకో, అక్కడ BPMకి నమస్కారం పెడతాను. నాకు ఎవరైనా పెడతారేంటి? పెట్టండి. ఆ BPM వాళ్ళు చెప్తాడు, మా సార్ అండి వచ్చారు ఖమ్మం నుండి, అప్పుడు నాకు నమస్కారం పెడతారు. అక్కడ ఎవరికి వాల్యూ ఉన్నట్టు? నాలుగు పెద్ద ఉద్యమం, BPM చిన్న ఉద్యమం, కానీ ముందు అతనికే నమస్కారం పెడతారు. అక్కడ ఏంటంటే వాల్యూ అనేది మన కండిషన్ బట్టి వస్తుంది అంతే. మన మెంటాలిటీ అంటే మన బిహేవియర్ బట్టి వాల్యూ వస్తుంది. పోస్ట్కి ఎప్పుడు వాల్యూ ఏమి ఉండదు. అంటే పోస్ట్